బతుకమ్మ అంటే మన ఈ తెలంగాణకి దసరా పండగ వచ్చిందంటే ఆమె తల్లి కానించే కదా ఉన్నది. ఇప్పుడు ఈసారి చేసిండా ఏమీ లేదు. నా బిడ్డకు పెళ్ళి కొడుకు గోడ ఇక ఈ తాప పేలే అవుతాడు ఆయన. నేను ఖచ్చితంగా అంటున్నా సారు, నువ్వు ఏడన్నా ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు మాత్రం ఈ తాప రావు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసిరు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు? అది కరెక్ట్ అంటారా, తప్పనుకుంటారా, మీరేమనుకుంటారు? ఏమో సారా, పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ పరిపాలన, మహిళ అన్నప్పుడు వడ్డానం లేదు, ఒకటి కిరీటం లేదు. పాత రూపమే మంచిగా ఉన్నది, దీన్ని చేంజ్ చేసుడు తప్పు. అది తెలంగాణకే అవమానం జరిగినట్టు. అది ఆంధ్రుల పాలనకి మళ్ళీ ఆంధ్రుల పాలనకి పోతున్నామేమో అనిపిస్తుంది. వచ్చిన పర్సన్ ఏం లేవు, నిజంగా అంటున్నా. ఈ చేతిలో అన్నం ఉన్నది, ఏది కరెక్ట్ లేదు. కాకా నమస్తేనే. నమస్తే నమస్తే. అంత మంచిదేనా? అంత బాగానే. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసిరు కదా, ఓకే. ఎట్లా అనిపిస్తుంది అసలు? అది కరెక్ట్ అంటారా, తప్పనుకుంటారా, మీరేమనుకుంటారు? తప్పేం కాదు, తప్పు అన్నట్టుగా ఏం అందులో ఏం లేదు. కాకపోతే కొన్ని రంగులు చేంజ్ చేయడం జరిగింది. అందులో మహిళ అన్నప్పుడు వడ్డానం లేదు, ఒకటి కిరీటం లేదు, మళ్ళీ ఒక మొక్కజొన్ననే పెట్టిర్రు, బతుకమ్మ పెట్టేది ఉండే మన తెలుగు సాంప్రదాయం. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే బతుకమ్మని తీసేసిరు, తెలంగాణ సంస్కృతి అవమానం చేసిరు అని చెప్పేసి అంటున్నారు. ప్లస్ మళ్ళీ చేయి గుర్తు పెట్టిరు అని చెప్పేసి అంటున్నారు. అవును, కరెక్టే, ఇది మాత్రం వాస్తవము. అందులో బతుకమ్మ ఉండేది ఉండే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం. బతుకమ్మ ఉంటే చాలా బాగుంటుండే, వాళ్ళ అనుగుణంగా వాళ్ళు పెట్టిర్రు. ఇంత ముందు ఉన్న దాంట్లో నిండుగా ఉంటుండే, బంగారు ఆభరణాలతో, పట్టు చీరతోటి, కిరీటం తోటి, చేతిలో బతుకమ్మ తోటి, ఒక సాంప్రదాయానికి గుర్తుగా మంచిగా ఉంటుండే. అయితే మన తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లయితే ఒక పేదరికాన్ని తీసుకొచ్చిరో, తెలంగాణ కూడా మొత్తం నాశనం చేసిరు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు వాదిస్తున్నారు. సో అది ఎంతవరకు నిజం? ఇప్పుడు తెలంగాణ ఏమన్నా మార్పు జరిగిందా? తెలంగాణ ఇప్పటి వరకు మార్పులు బాగానే అయినాయి, ఎందుకు కాలేదు, మార్పు వచ్చింది. పేదరికంలోకి వచ్చిందా, మంచిగానే అయిందా? పేదరికంలో కూడా చేసిండ్రు, రుణమాఫీ చేసిండ్రు, ఇంకా కొన్ని ఉన్నాయి చేస్తూ ఉన్నారు. అంతా 1 year అయింది కదా ప్రభుత్వం వచ్చి. వారు చేసే శాసన, వాళ్ళు చేసేటి పథకాలు బాగానే ఉన్నాయి. వీళ్ళు కూడా కొన్ని పథకాలు పెడుతున్నారు కాబట్టి దాంట్లో తప్పేం లేదు, కొంచెం వెనక ముందు అవుతాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి పనులు చేస్తుట్లా పాస్ అవుతుండంటావా, ఫెయిల్ అవుతుండంటావా? కొద్దిగా ఉద్యోగస్తులు మాత్రం చాలా నర్వస్లో ఉన్నారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, బిల్డర్స్ కొంచెం నర్వస్లో ఉన్నారు. దాన్ని చూసుకుంటా వెళ్తే రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. ఈ 4 ఏళ్ళలో ఏమన్నా చేయగలుగుతారంటారా? చేస్తారు తప్పకుండా. మారతాడని కూడా వినిపిస్తుంది, మారే ఛాన్స్ ఉందా మరి? ఏమో సారా, పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ పరిపాలన, అది ఎలా ఉంటుందో మనం ఏం చెప్పలేము. నాయకులు వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది తెలియదు. అది కాకా నమస్తేనే. నమస్తేనే. మంచిగా ఉన్నావా? మంచిగా. సరే, తెలంగాణ తల్లి విగ్రహం మార్చిరు కదా, ఆ రూపం మొత్తం మార్చేసిర్రు. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? పాత రూపం మంచిగా, ఈ రూపం మంచిగా ఉందా? ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లా చేసుడు? పాత రూపమే మంచిగా ఉన్నది, దీన్ని చేంజ్ చేసుడు తప్పు. అది ఎందుకు తప్పు అంటున్నారు? ఎందుకు తప్పు అంటే తెలంగాణ అప్పుడు మనం కొట్లాడినాం, కొట్లాడినాం, మస్తు చేసినాం కాబట్టి అదే విగ్రహం మంచిగా ఉండే. అంటే బంగారం ఉంటేనే, బంగారం లేకపోతే మనం తెలంగాణ వాళ్ళమా? బంగారం ఆంధ్రలో వేసుకోవాలా? మనం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక విగ్రహం పెట్టుకున్నాం. ఆ విగ్రహం ఎప్పుడు ఎన్ని పార్టీలు చేంజ్ అయినా, ఎంతమంది ప్రధానులు చేంజ్ అయినా ఆ విగ్రహం ఒకటే ఉంది కదా. ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఏదో ఒక విగ్రహం అందరం అనుకునే తీసుకున్నాం కదా. అప్పుడు ఉన్న విగ్రహం మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసడం ఎందుకు? అయితే ఒక దేవునికి కానీ, ఒక మనిషికి కానీ ఒక రూపం ఫిక్స్ చేసుకుంటాం, అదొక రూపం ఉంటుంది, మార్పులు చేర్పులు ఉన్నాయి. అట్లా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం తప్పు అనుకుంటారా, మీరు కరెక్ట్ అనుకుంటారు? చాలా 100% తప్పు అది. అయితే బతుకమ్మ ఉండే, బతుకమ్మని తీసేసిరు, ఇది సాంప్రదాయానికి విరుద్ధంగా మన తెలంగాణ సంస్కృతిని అవమానించారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి మీరేమనుకుంటున్నారు అసలు? అది తప్పు. అది బతుకమ్మని మనకు చాలా పెద్ద పండుగ అది. మనం అన్ని పండుగలు ఒకటే రోజు చేసుకుంటాం, బతుకమ్మనే 10 రోజులు చేసుకుంటాం, దసరా దాకా చేసుకుంటాం. కాబట్టి అది తీసేయడం చాలా తప్పు. అవమానం జరిగినట్టేనా తెలంగాణ తల్లికి, తెలంగాణకే అవమానం జరిగినట్టు. అది ఆంధ్రుల పాలనకి మళ్ళీ ఆంధ్రుల పాలనకి పోతున్నామేమో అనిపిస్తుంది. కాకా నమస్తేనే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చిరు కదా, సో అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు మీరు? తప్పు అనుకుంటారా, కరెక్ట్ అనుకుంటారా? మాకైతే తప్పే అనిపిస్తుంది. ఎందుకోసం తప్పు అనిపిస్తుంది? ముందుగా ఉన్న విగ్రహమే మంచిగా అనిపించింది. అయితే అందులో మార్పులు, బతుకమ్మని తీసేసిర్రు, బతుకమ్మకు అది మన తెలంగాణ సంస్కృతి అవమానం అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అది అవమానం జరిగినట్టేనా బతుకమ్మని తీసేసుడు? బాగాలేదు అనిపిస్తుంది కానీ ఇక మీరు అది చేశారు కదా. కాకా నమస్తేనే. మంచిగా ఉన్నావా? బాగున్నా. ఎట్లున్నాయి మరి, గిరాకీ మంచిగా అవుతుందా? గిరాకంటే ఇప్పుడు చూడు, ప్రభుత్వం ఇంట్లో పెద్ద మనిషి ఉంటేనే పిల్లలు బాగుంటారు.
పదం మీద పంచి పుంచి ఉంటే పదం కూడా అన్ని నడుస్తాయి, అన్ని గిరాకులు నడుస్తాయి, వ్యాధులు చెట్టులు మంచి అందరూ అనుకుంటారు. అయితే మన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపం మార్చిండు కదా, మార్చిండుగా ఈయన వచ్చిన పర్సన్ ఏం లేవు నిజంగా అంటున్నా. ఈ చేతిలో అన్నం ఉన్నది, ఏది కరెక్ట్ లేదు. నాకు ఇవ్వలేడు పర్వాలేదు, నా ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకైతే ఇచ్చిండు. కానీ ఏ ప్రభుత్వమైనా కూడా ఉన్నోనికి ఇచ్చింది, లేనోనికి ఏమీ లేదు. ఇప్పుడు నాది 60 సంవత్సరం నాది, నాకు ఇప్పటి వరకు అది ఏమంటారు పింఛింగ్ లేదు. ఇంకా కావాలంట. ఒకటి ఇల్లు నా మొత్తం కిరాయి ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు కూడా 4 ఆడపిల్లలు, ఎట్లా బతకాలి? రోడ్డు మీద జాగా లేదు, అక్కడ అంటే ఇక్కడ, అక్కడ అంటే ఇక్కడ తిరుగుతున్నా. గట్లని నా సంగతి కాదు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది కదా, అది మార్చిరు, చేతులకి వెళ్ళి బతుకమ్మ తీసేసారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? టీఆర్ఎస్ వరకే అంటే బతుకమ్మను తీసేయడం కరెక్టేనా అంటారు చేతిలో నుంచి? నాకు అర్థం అవుతలేదు. విగ్రహం మార్చిరు, ఇంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండే కదా, చేతిలో బతుకమ్మ ఉంటుంది. ఇప్పుడు కొత్త విగ్రహం పెట్టిరు, చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేసిర్రు, చేయి గుర్తు పెట్టిరు ఇట్లా. అయితే ఇదే బాగుండే, తెలంగాణ బాగుండే, ఇంత ముందే బాగుండే అంటావా? బాగుండే. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే బతుకమ్మని తీసుడు తెలంగాణ సంస్కృతికి అవమానం చేసినట్టు అని అంటున్నారు. అవమానమే అంటావా లేకపోతే కరెక్టే అంటావా? ఇదే బాగున్నది, టీఆర్ఎస్ లో ఉన్న తెలంగాణ తల్లి బాగుంది అంటావు. నా ఒక్కరికి దొరకలేదమ్మా, అందరికీ దొరికింది కదా, అదే సంతోషం. అమ్మా నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దగ్గర ఏడాది అవుతుంది, ఎట్లున్నది పరిపాలన? మంచిగానే ఉందా మీకు? ఏం బరపాలు ఉంది సారు, అన్ని చేస్తాను అంటున్నాడు, ఏమీ చేయలేదు సార్. ఏం ప్రాబ్లం ఉన్నది మీకు? మాకేమో ఇల్లు ఇస్తాను అన్నాడు, ఇల్లు లేదు. ఏందో 2000 పింఛన్ అన్నాడు, అయ్యి లేవు, ఏమీ లేదు నాయన. గుడిసెలో ఉంటాం మేమైతే. మాకు పెళ్ళి అయ్యి 24 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆయనకే వేస్తున్నాం ఓట్లు వేస్తూనే ఉన్నాం. కానీ గెలిచిన వాళ్ళు గెలుస్తున్నారు, కానీ ఇల్లులు మాత్రమే ఎవరు సాయం చేయట్లేదు బాబు. గూడిస్తే బాగుంటుంది మాకు. ఈ పింఛన్లు 3 కొడుకులు, ఆ కొడుకులు ఆడుంటారు కిరాయిలకి, ఒక్కొక్క ఇల్లు 5000 6000. సంవత్సరం అయింది వచ్చి చేస్తారేమో కానీ. అయితే తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు తెలుసా? మార్చండి. అయితే చేతులకి వెళ్ళి బతుకమ్మ తీసేసారు కదా, అది కరెక్టే అంటారా? తప్పు కదా బాబు, బతుకమ్మ ఉండేది ఉండేనా? ఉండాలి కదా బాబు. అది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. అది బతుకమ్మ అంటే మన ఈ తెలంగాణకి మన దసరా పండగ వచ్చిందంటే ఆమె తల్లి కాడి నుంచే కదా ఉన్నది. తెలుగు తల్లి అంటే మేము అమ్మలమే. మేము లేని ఆడి నుంచి వస్తారు, అమ్మ చేతిలోంచి తీసేస్తే ఎట్ట? తప్పే మరి, అది తప్పే కదా. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లయితే మంచిగా నిండుగా బంగారంతో కిరీటంతో ఉన్న విగ్రహాన్ని ఇప్పుడు ఎట్లా పేదరికంలోకి తీసుకొచ్చి ఒక చీర కట్టి మొక్కజొన్న కంకి చేతులు పెట్టి ఎట్లయితే చేసిర్రో, తెలంగాణ పరిస్థితి కూడా అట్లనే రోడ్డు మీదకి వచ్చింది అని అంటున్నారు. నిజమే మరి. అయిపోయిందా తెలంగాణ పరిస్థితి? అంతే అయిపోయింది. ఏం జరిగింది? అమ్మ చేతిలో నుంచి తీసేసిండ్రు, ఇక దేశం అంతా అల్లకొల్లాలం అయిపోతుంది. ఏముంది ఇక దేశంలో? ఇక ఇట్లా బతుకుతున్నాము. ఇగో ఇట్లా పూలు పెట్టుకొని సిమెంట్ వేసి పూలు పెట్టి అన్ని చేస్తే 150 రూపాయలు చేస్తే 100 రూపాయలు 50 రూపాయలు కూడా ఇతరుల వీటికి. ఇంకా మేము ఎట్ట బతకాలా? రేషన్ కార్డు అన్నారు, రేషన్ కార్డు వచ్చింది. ఆ రేషన్ కార్డు బియ్యం అయితే ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరం. 70 రూపాయలు కిలో బియ్యం, 70 రూపాయల కిలో బియ్యం. ఒక్క నూనె వచ్చి ఒక ప్యాకెట్లో నూనెకి 35 రూపాయలు పెంచిండు. అన్నిటి మీద పెంచుతున్నాడు. బస్సు ఒక్కటి ఫ్రీ మాకు చేసింది. ఇక అది కూడా చేయకుండా ఉండే చెయ్యొద్దు. అది కూడా చేయకుండా ఎట్లున్నదో అట్లనే పెట్టాలా. మా కేసీఆర్ మంచిగా అనిపించింది బాబు. అన్ని సౌకర్యం చేసిండు. ఇగో నా బిడ్డ చదివింది, 12 దాకా చదివిపించింది నా బిడ్డని. గవర్నమెంట్లోనే చదివిపించిన నా బిడ్డకు అన్నీ ఫ్రీగానే ఇచ్చిండు సారు. కేసీఆర్ సారు నాకు బిడ్డకు అన్నీ ఫ్రీగానే ఇచ్చిండు, అన్నీ మంచిగానే చేసిండు. ఆ కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాను, అదే కట్నం పైసలు వస్తాయి కదా పెళ్లి చేస్తే, అట్లన్నా చేద్దాం అనుకుంటే అది లేదు. ఇప్పుడు ఈసారి చేసిండా? ఏమీ లేదు. నా బిడ్డకు పెళ్ళి కొడుకు గోడ కట్నమో అని వాళ్ళు ఏది ఇస్తున్నారు. ఈ అమ్ముకొని అన్ని పైసలు ఆడి నుంచి పైసలు తెచ్చి పెట్టాను నా బిడ్డకి. పోని డబుల్ బెడ్రూమ్లు అన్నారు. కేసీఆర్ సార్ మంచిగానే ఇచ్చిండు. ఉన్న వాళ్ళకే ఒక్కొక్క ఇంట్లో అంతంత మందికి 5గురికి 6గురికి ఇస్తే మరి మేము లేని వాళ్ళం ఎట్ట బతకాలి?
నువ్వు ఇంటింటికి వచ్చి ఎన్క్వైరీ చేసి ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి అని ఎన్క్వైరీ చేసి నువ్వు ఇవ్వాలి ఇల్లు. ఎవరికి పడితే ఎవరు అప్లికేషన్ పడితే వాళ్ళకి ఎత్తుంటివి, ఎవరికి చెప్తుంటే వాళ్ళకి ఎత్తుంటివి ఇల్లు. అది న్యాయమేనా? న్యాయం కాదు కదా. ఇగో మేము కిరాయికి గుడిసెలో ఉంటున్నాం బాబు. మాది ఎన్టీఆర్ నగర్ ఎల్లమ్మ బండ, అవి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు. పథకాలు తప్పుదో పోతున్నాయి, రావాల్సిన వాళ్ళకి అందకుండా ఉన్నోళ్ళకే పోతున్నాయి అని అంటున్నారు. ఉన్నోళ్ళకే పోతున్నాయి అన్ని, లేని వాళ్ళకి ఎవ్వరికి రాట్లా. పైసలు ఒకసారి 10,000 వేసిండు, అయ్యి ఉన్నోళ్ళకే పోయినాయి. మాకు రాలేదు నాయన. 2,000 వచ్చినాయి, నా చేతికి వచ్చాక 2,000 వచ్చినాయి. ఎట్ట బతకాలి మేము? రేషన్ బియ్యం తిని బతుకుతున్నాం. 70 రూపాయల కిలో బియ్యం, ఒక్కొక్క ఆడైతే 80 రూపాయలు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాస్ అంటావా ఫెయిల్ అంటావా పనులు చేసోట్లా? ఇక ఈ తాప పేలే అవుతాడు ఆయన. నేను ఖచ్చితంగా అంటున్నా సారు, నువ్వు ఏడన్నా ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు మాత్రం ఈ తాప రావు. నాకు ఇల్లు మాత్రం రాకపోయింది అనుకో, నీ ఆఫీస్ కాడికి వచ్చి మరి కృష్ణాలు పోసుకుంటా. ఇదే నా వాగ్దానం. వాగ్దానమా వాగ్దానమా? బిరసనాయలు ఏమొద్దు కానీ శాంతంగా ఉండు జర అన్ని మెల్లగా అవే అయితే ఒక్కరికన్నా రావాలి కదా నాయన. 4 అడుగు గట్టిగా అడిగితే అయ్యేదవుతుంది. 4 ఫ్యామిలీలు ఉన్నాయి మా ఇంట్లో. పోనీ నాకు రావద్దు, నేను గుడిసెలోనైనా ఉంటా. నా కొడుకుల కన్నా రావాలి కదా. వాళ్ళు ఎట్ట బతుకుతారు? వాళ్ళు ఈ అమ్ముకొని బతికేటోళ్ళే. ఎట్ట బతకాలి నువ్వు చెప్పు నాయన. అది మా పరిస్థితి. చెప్పుకున్న సారుకు నన్ను తిట్టుకొని ఏమన్నా చేస్తాను. సరే అమ్మా, రైట్.